వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ అల్లం నిల్వ పచ్చడి. ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇలాంటి టిఫిన్స్ చాలా బాగుంటుంది. కనీసం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. చేయటం కూడా చాలా సింపుల్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో పావు కప్పు సన్నగా తరిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత ఒక 1/2 కప్పు చింతపండు వేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. రెండు నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న అల్లం ముక్కలు, ఉడికించి చల్లార్చుకున్న చింతపండు, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసి ఓసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు కంటే కొంచెం తక్కువ సాల్ట్ మళ్ళీ ఓసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి 1/2 కప్పు కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఓవరాల్గా మీరు ఏ కప్పుతో అయితే అల్లం తీసుకుంటారో ఆ కప్పుకి 2 చింతపండు, 2 కారం, 4 బెల్లం. కారం తక్కువ తినేవాళ్ళు కారం తగ్గించి వేసుకోండి. సాల్ట్ అల్లం తీసుకున్న కప్పుకి 3/4 కప్పు సరిపోతుంది. ఇలా కలిపిన పచ్చడిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 3/4 కప్పు వేరుశనగ నూనెను హీట్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ మెంతులు వేసి ఆవాలు చిటపటమని పప్పులు కొంచెం క్రిస్పీ అయిన తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. ఒక 6 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ఇన్స్టెంట్ పికిల్ అయితే తాలింపుని వేడిగానే కలిపేసేయచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత తాలింపుని పచ్చడిలో వేసి బాగా కలపండి. అల్లం ఫ్లేవర్ తెలియదని తాలింపులో నేను ఇక్కడ ఇంగువ వేయలేదు. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మీకు 1 ఇయర్ అయినా కూడా పచ్చడి అస్సలు పాడవదు. అయితే ఒక్క విషయం, ఈ పచ్చడి రుచి అంతా మీరు వేసే ఉప్పు, కారం, చింతపండు, బెల్లం ఈ కొలతల్ని బట్టే ఉంటుంది. వీటి కొలతలు కరెక్ట్గా ఉంటే మీకు పచ్చడి కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది. ఈ అల్లం నిల్వ పచ్చడిలో ధనియాలు కానీ, ఆవపిండి కానీ, మెంతిపిండి కానీ వేస్తే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా మారిపోతుంది. సో నేను వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.